అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే పొద్దున్నే చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవేమంటారంటే ఈతకాయలు అంటారు ఇక్కడ మనకల్లా. ఇవి శ్రావణికి అయితే చాలా ఇష్టం. ఈతకాయలు అయితే పొద్దున్నే వాకింగ్ వెళ్ళినారు. మా చెల్లెలు పిల్లలు వచ్చినారు, మా మరిది అందరూ వెళ్ళినారు. అక్కడ వెళ్ళినప్పుడు ఇవి చూసి ఖాళీకి రాకుండా ఇవన్నీ తీసుకొని వచ్చినారు, కోసుకొని ఇంచుకొని. అక్కడ అన్ని చూడండి ఎంత బాగున్నాయో. ఎన్ని కాయలు తెచ్చినారు చూడండి, ఎన్ని గుత్తులు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ అవ్వలకు కానీ మాగబెట్టేసి అవ్వాలకు పిల్లలకు అందరికీ ఇద్దామనుకుంటున్నా. ఇంత బాగున్నాయి కదా. ఇవి మీ ముందుకు కానీ తీసుకొని వద్దాం అనుకున్నాను, కానీ ఇన్ని దొరకడం అయితే మన అదృష్టం ఏమనుకున్నా. అంటే మనకు దొరకవు కదా చాలా, ఎందుకంటే ఇవి అక్కడ పోయి కోసుకొచ్చేవాళ్ళు ఉండాలా, అడవుల్లోకి పోవాలా, ఇవన్నీ ఉంటాయి కాబట్టి పొద్దున్నే ఎక్కడ వెళ్ళినాడేమో కానీ శ్రావణ్ నాకైతే తెలియదు, కానీ తెచ్చి పెట్టిండేది అయితే తెలుసు. నేను మీ ముందుకు కానీ తీసుకొద్దాం అనుకున్నాను. నాకైతే చాలా ఇష్టంగా అనిపించింది. ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి. ఇవైతే మాగబెట్టే విధానం మనకు తెలియదు. అక్కడైతే ఒక అన్న ఉన్నాడంట, ఇవి ఎట్లా మాగుతాయి తాత అంటే నీళ్ళల్లో ఇట్లా అద్దేసి ఒక సంచిలో పెట్టేస్తే మాగిపోతాయి అని చెప్పినారంట. ఇంతకు ముందు అయితే నేను కొన్ని దొరికింటే నేను డబ్బాలు వేసింటే మాగినాయి, కానీ ఇప్పుడైతే ఇన్నున్నాయి కాబట్టి డబ్బాలు వేయలేము. సరే ఆ తాత చెప్పినాడు కదా, ఎందుకంటే పెద్దోళ్ళకి బాగా తెలిసింటాయి. పెద్దోళ్ళ మాట కానీ ఒకసారి విన్నాము, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి మనకు తెలియజేసినారు. ఒకసారి ఇవన్నీ నీళ్ళలో అద్దేసి మాగబెట్టిస్తా, అవి మాగినాక కానీ మీ ముందుకు తీసుకొస్తా.